సీఎం జగన్ పై జరిగిన దాడి పక్కా ప్లాన్ తోనే చేశారన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. నాయకుడు సయ్యనగానే ఆయన అంచనాలెవరో చేసుండొచ్చు అని అన్నారు. ఈ దాడి వెనుక చంద్రబాబు ఆయన కుమారుడి ప్రోత్సాహం ఎంతవరకు ఉందో దర్యాప్తులో తెలుస్తుందన్నారు. ప్లాన్ చేసిన ఇది వెనక నుంచి ఆయన ఎంకరేజ్మెంట్ ఎంతుందో, ఆయన కొడుకు ఎంకరేజ్మెంట్ ఎంతుందో అనేది తర్వాత తెలిసిన, ఆయనతో అనుసరిస్తున్న వాళ్ళకి స్వభావం ఉంటుంది కాబట్టి లీడర్ సై అనగానే వీళ్ళు ఎవడో అందుకొనైనా ఉండొచ్చు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ జరిగిన దానికి సంబంధించినంతవరకు బాధ్యత ఏదైనా ఉంటే ఆ పార్టీ వాళ్ళదే ఉంటుంది. మిగిలింది దర్యాప్తులు తేలుతాయి, బయటకు రాక తప్పదు. ఎవరు దోషులో, వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది ఖచ్చితంగా బయట. సీఎం జగన్ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే దాడి చేశారన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ జనంలోకి రావద్దనే ఆలోచనతోనే కుట్ర చేశారన్నారు. ఇలాంటి కుట్రకి భయపడేది లేదని, రేపటి నుంచి జగన్ బస్సు యాత్ర యథావిధిగా కొనసాగుతుందన్నారు సజ్జల. సక్సెస్ఫుల్ గా యాత్ర జరుగుతోంది, ఇలాంటివి చేయడం వల్ల ఆయన హెజిటేట్ చేసి లోపల ఉంటారు, బస్సులో కూర్చుంటారనన్నా ఉండాలి, జనంలోకి రాకుండా ఆపగలమనన్నా ఉండాలి. ఏదో ఆలోచన, ఒక ప్లాన్ దీంతో జరిగింది. కానీ ఇలాంటివి ఏవీ ఆపలేవు. యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు వైద్యుల సలహా మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకునే, రేపటి నుంచి యథావిధిగా సాగుతుంది. తరువాత కూడా ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా జరుగుతుంది. అండ్ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.